జీవితమే మన ఆలోచన అని చాలామంది చెప్తారు. నిజంగా మన ఆలోచనలు, మన పనులు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయా అనే దాని గురించి చెప్పుకుంటే నిజమే అది. కానీ దీనిని ఎలా నమ్ముతాం, ఎలా నమ్మగలుగుతాం, ఏ విధంగా పాటిస్తే నమ్మకం కలుగుతుంది, ఏ విధంగా పాటిస్తే విశ్వాసం వస్తుంది, దీని గురించి సీక్రెట్ అనే బుక్ చాలామంది చదివే ఉంటారు. అందులో ఆయన మన ఆలోచనే మన జీవితం గురించి చెప్పడం గురించి జరిగింది. కృతజ్ఞతగా భావంగా ఉండాలని కూడా చెప్పడం జరిగింది. కానీ ఇది ఎంతమంది పాటిస్తున్నారు, ఎంతమంది నమ్ముతున్నారు, ఎలా నమ్మకం కలుగుతుంది, ఎలా విశ్వాసం కలుగుతుంది అనే దాని గురించి ఆలోచిస్తే నాకు కూడా ముందు నమ్మకం కలిగేది కాదు. బుక్ చదివాను, పక్కన పెట్టేశాను. కృతజ్ఞతాభావం బుక్ కూడా చదివాను, పక్కన పెట్టేశాను. అఫర్మేషన్స్ ట్రై చేశాను, లేదు, దాన్ని మళ్ళీ మానేశాను. కానీ ఇది ఎలా నమ్మగలుగుతామంటే మన హృదయంలోకి లోపలికి వెళితే కానీ ఈ నమ్మకం అనేది రాదు. నమ్మకం రాకపోతే పని జరగదు. అందుకని ముందు మనము నమ్మకం విశ్వాసం కలిగించుకోవాలి. నమ్మకం విశ్వాసం కలిగించుకోవాలంటే మన అంతరంగంలో పని చేసుకోవాలి. అప్పుడే థాట్ పవర్ గురించి నమ్మకం కలుగుతుంది. నిజంగా మనం కరెక్ట్గా ఆ థాట్ పవర్ని చేయగలుగుతాం. కానీ దీన్ని ఎలా చేయాలి, ఎలా ఆచరించాలి, థాట్ పవర్ నిజంగా పనిచేస్తుందా, మన జీవితాన్ని ప్రభావితం చేస్తుందా, ఇది ఎలా, మరి ముందు విధి అంతా కూడా మనం ఎలా తుడుచుకోవాలి, ఇప్పుడు థాట్ పవర్ చేస్తే పని జరిగిపోతుందా? నిజంగా చాలామందికి పని జరగట్లేదు కదా. ఇప్పుడు ఆలోచన చేస్తే వెంటనే ఆ పని జరగదు. అది ఎప్పుడో వస్తుందేమో, మరి జన్మలో వస్తుందో ఎప్పుడు వస్తుందో మనకు తెలీదు. కానీ మన విధిని మనం నిర్మించుకోవచ్చు అని మా మాస్టర్ చెప్తారు. కానీ మన విధిని మనం నిర్మించుకోవాలంటే ముందు మనలో మనకి నమ్మకం కలగాలి. పుస్తకాలు చదివినా మనకి ఈ నమ్మకం అనేది కలగదు. మన శరీరంలో చాలా బిందువులు ఉన్నాయి. ఆ బిందువుల్ని మనం ఉత్తేజపరచడం ద్వారా మనకి నమ్మకం కలుగుతుంది. ఈ థాట్ పవర్ ఎలా పనిచేస్తుంది, మన లోపల ఉన్న చక్రాలపై ఎలా ప్రభావితం చేస్తుంది, దీన్ని ఎలా నమ్మాలి అసలు. చాలామంది చెప్తారు అఫర్మేషన్ చేయండి అని, కానీ ఎంతవరకు అది వర్కౌట్ అవుతుందో నాకైతే తెలీదు. కొంతమందికి పనిచేసిందేమో నాకు తెలీదు. కానీ అందరికీ నమ్మకం కలగాలంటే కొన్ని విషయాలు మనం నేర్చుకోవాల్సి వస్తుంది. మన జీవితాన్ని చక్కగా మలుచుకోవాలంటే ఇది ఉపయోగమే. కానీ థాట్ పవర్ ఎలా చేయాలి, ఎలా నమ్మాలి అనే దాని గురించే మన డౌట్. అందుకని ఈ థాట్ పవరు ఎలా పనిచేస్తుంది, కొంతమంది ఋషులు వాళ్ళకి కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా భరించి ఆచరించి దాన్ని అధిగమించి ముందుకు వెళ్ళి వాళ్ళు సంతోషంగా ఉండగలిగారు. అంటే కష్టం వచ్చినా నష్టం వచ్చినా మనం దాన్ని ఎలా అధిగమించి ముందుకు వెళ్ళిపోవాలి. మన థాట్ పవర్ ద్వారా వెంటనే పనిచేస్తుందా, చేయాలంటే ఏం చేయాలి, మరి దీన్ని ఆచరించాలంటే కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. కానీ నేను చెప్పానని కాదు, కానీ దీన్ని ప్రతి ఒక్కరూ ఆచరించి మాత్రమే తెలుసుకోవాలి. దీన్ని ఆచరిస్తే ప్రతి వాళ్ళ జీవితం కూడా చాలా సంతోషమయమవుతుంది. మనకి ఏది కావాలంటే అది సృష్టించుకోవచ్చు అని చాలామంది చెప్తారు. కృతజ్ఞతాభావం ఉండాలి, పాజిటివ్ ఆలోచన చేయాలి అని కూడా చాలామంది చెప్తారు. కానీ నిజమే, కానీ అది నిజంగా మనం చేయగలుగుతున్నామా? 100% విశ్వాసం ఉంచుకోగలుగుతున్నామా? మధ్యలోనే వదిలేస్తున్నాం. అందుకని దీన్ని ఒక మెథడ్లా మనం చెయ్యాలంటే ముందు నమ్మకం అనేది సృష్టించుకోవాలి. ఈ థాట్ పవర్ అనేది ఎలా పనిచేస్తుంది అనేది ముందు వీడియోలో మనం తెలుసుకుందాం. నేను బుక్ చదివాను, కానీ నాకు నమ్మకం కలగలేదు. అది ఎప్పుడు నమ్మకం కలిగిందంటే నా మీద నేను ప్రయత్నం చేసుకుంటే నమ్మకం కలిగింది. కానీ బిలియర్డ్స్ అయిపోవాలని, ఐశ్వర్యరాయ్ అయిపోవాలని మాత్రం కాదు. ఈ జన్మే. కానీ దీన్ని మనలో మనకి
అంటే మనకై మనము మార్చుకొని మనం సంతోషంగా ఉండగలుగుతాం. ఎవరి జీవితం వాళ్ళదే. మన జీవితంలో మనం సంతోషంగా ఎలా ఉండగలుగుతాము అనేది మాత్రం మనం నేర్చుకోవాలి. అందుకని ఈ థాట్ పవర్ మీద ముందు ముందు చాలా వీడియోలు చేద్దామని నేను అనుకుంటున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కమెంట్స్ రూపంలో తెలియజేయండి. మీకు ఏది కావాలి అన్నది కూడా కమెంట్స్ రూపంలో మీకు నాకు తెలియజేస్తే దాన్ని వీడియో కింద కూడా నేను చేస్తాను. వీడియో కింద చేసి మీకు తెలియజేయడానికి నేను ప్రయత్నిస్తాను. ఎందుకంటే నాకు తెలిసినంతలో, నాకు కూడా అంత తెలీదు. నాకు తెలిసినంతలో మాత్రం చెప్పడానికి ప్రయత్నిస్తాను.